భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలో జరిగిన 2026 అట్టహాసంగా జరిగాయి. అయితే దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, ఋతు ప్రభు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన అధికారిక విందులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ అనుభూతిని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సమంత పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సమంత తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఒక సాధారణ మధ్యతరగతి యువతి స్థాయి నుంచి దేశ అత్యున్నత భవనంలో అడుగుపెట్టే స్థాయికి ఎదగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నేను ఎదుగుతున్న రోజుల్లో నన్ను ప్రోత్సహించేవారు ఎవరు లేరు. కనీసం నేను కూడా ఏదో ఒక రోజు ఇక్కడికి వస్తానని అనుకోలేదు. నా ముందు ఎలాంటి మార్గదర్శక మ్యాప్ లేదు. ఇటువంటి కలలు కనడం కూడా అప్పట్లో నాకు చాలా పెద్ద విషయంగా అనిపించేది. కానీ కేవలం నా పనిని నమ్ముకుని నేను ముందుకు సాగిపోయాను. అటువంటి అవకాశాన్ని కల్పించిన ఈ దేశానికి నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని అంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు ఆమె. రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చిన పిలుపు ఆమె కష్టానికి దక్కిన గౌరవంగా అభిమానులను భావిస్తున్నారని, ఆ కార్యక్రమంలో ఆమె ఎంతో హుందాగా భారతీయ సాంప్రదాయం ఉట్టిపడేలా చీర కట్టులో మెరిసిపోయారు.